తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం నీవు అనుకుంటున్నావా? నీ వదిలిన టెన్షన్ ఏమిటి? నీ వదిలిన బాధ ఏమిటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు
దైవ వర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనాన్ని నుండి మనం చదువుకుంటే అక్కడ నోవాహు జీవితంలో కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నోవాహు జీవితంలో బైబిల్లో నోవాహు గురించి దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. నోవాహు యథార్థత కలిగిన వాడని, నిందారహితుడని, ఆ తరము వారిలో నీతిమంతుడని దేవుడు నోవాహు గురించి మాట్లాడాడు. ఆ కాలములో నోవాహు ఫ్యామిలీ తప్ప దేవుని ఎదుట ఎవ్వరూ కూడా సరైన మార్గములో జీవించలేదు. అందుకే దేవుడు ఓడను కట్టమని నోవాహుకు చెప్పి ఆ ఓడలో ఈ కుటుంబాన్ని భద్రపరిచారు. నోవాహును, తన భార్యను, తన 3 కుమారులను, తన 3 కోడళ్ళు. 80 ఓడలో ఉన్నారు. జలప్రళయం వచ్చింది, అందరూ కూడా నాశనం అయిపోయారు. ఆ తర్వాత ఓడ దిగిన తర్వాత భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే 80. ఈ రోజున ఆ 3 కుమారులు షేము, హాము, యాపేతు నోవాహు కలిగిన కుమారులు. ఆ 3 కుమారులలో నుండే ఈ రోజున ఈ ప్రపంచం లేక ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు అన్న, ఇన్ని రంగులు వారు ఉన్నారు అన్న, లేక ఇన్ని దేశాలు ఉన్నాయి అని అన్న, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ 3లో నుండి వచ్చిన వాళ్లే. ఆదాములో నుండి వచ్చిన వారందరూ కూడా నోవాహు ఫ్యామిలీ తప్ప అందరూ కూడా భూమి మీద వాళ్ళందరూ జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి జనాభా అంతా కూడా షేము, హాము, యాపేతు ఈ 3లోంచి వచ్చిన వాళ్లే ఈ ఖండాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఈ నోవాహు ఇంచుమించుగా 500 సంవత్సరాలు ప్రాయం కలిగిన వాడైనప్పుడు, అంటే తన జీవితాంతం కూడా చాలా చక్కగా సరైన విధానంలో జీవించాడు. ఇక లాస్ట్ తన జీవితం ఏ విధంగా ఉంది అంటే, ఓడ నుండి దిగిన తర్వాత అతను ద్రాక్ష తోట వేశాడట. ఆ ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలో నుండి వచ్చిన ద్రాక్ష రసాన్ని త్రాగాడట. త్రాగి మత్తుడై జీవించాడు. అంటే అది ఫస్ట్ అతను ద్రాక్షరసం త్రాగి ఉండవచ్చు. తన జీవితంలో ఏనాడు కూడా ద్రాక్షరసాన్ని త్రాగి ఉండకపోవచ్చు. కనుక ఫస్ట్ టైం గనక త్రాగి ఉండొచ్చు. మత్తుడిగా ఉన్నాడట. తన గదిలో తాను పడుకున్నాడు. అతడు మత్తుడై ఎలా ఉన్నాడు అంటే, తన మీద ఉన్నటువంటి వస్త్రము కూడా ఉన్నదో లేదో కూడా గమనింపు లేనంత మత్తుడుగా ఉన్నాడు. అయితే తనకి నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. షేము, 2వ వాడైన హాము, 3వ వాడైన యాపేతు. ఈ విషయాన్ని 2వ వాడైన హాము చూశాడట. తన తండ్రి దిగంబరుడుగా అనగా అతను వస్త్రహీనుడై ఉండుట చూచాడట. చూసినప్పుడు వెంటనే అతను తన తండ్రి వస్త్రాన్ని కప్పుంటే బాగుండేది. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, నీ తండ్రి దిశములను చూడకూడదు, ఒకవేళ అలాగను చూస్తే అది శాపము అని ఉన్నది. హాము ఆ వాక్యము ఎరగనవాడిగా ఉండి తన పెద్ద అన్నయ్య అయిన షేముకి, లాస్ట్ వాడైన యాపేతుకి చెప్పి ఏం చేశాడు అంటే, ఆ విషయాన్ని విప్పాడే గాని ఆ విషయాన్ని కప్పుంటే బాగుండేది. వాళ్ళిద్దరికి చెప్పేసరికి అన్నయ్యన షేముకి, తమ్ముడైన యాపేతుకి చెప్పేసరికి వాళ్ళిద్దరూ కూడా హాములాగా చేయలేదు. వాళ్ళ తండ్రి దిశమలను చూడడానికి ఇష్టపడలేదు. వాళ్ళ నాన్న వస్త్రహీనుడిగా ఉండడము వాళ్ళు చూడడానికి ఇష్టపడలేదు. వారు వెనక తట్టు నడిచి, అంటే తిన్నగా నడవలసిన వాళ్ళు వారు వెనక వైపుకు నడుచుకుంటూ వెళ్ళి వారి చేత్తో వస్త్రాన్ని పట్టుకొని వారి తండ్రి మీద కప్పారట. ఇదే గనక హాము చేస్తుంటే ఎంత బాగుండేది. కనుక ప్రియ దేవుని బిడలారా, ఆ తర్వాత నోవాహు మేల్కొని విషయాన్ని అంతా కూడా పూర్వపరాలన్నీ కూడా తెలుసుకొని, హాము ఇలా చేశాడా నా 2వ కొడుకు అని హాము కొడుకైన కనానుని శపించాడు. ఆ మాటలు మీరు బైబిల్లో చూస్తే 9వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం నుండి గనక చదువుకుంటూ వస్తే అక్కడ ఏముంది అంటే, నోవాహు తన మనవడైన కనాను దాసాను దాసుడగును అన్నాడు. అంటే ఆ టైములో హాము కొడుకైన కనాను కూడా ఉన్నాడా అంటే నోవాహు మనవడు కూడా అక్కడ ఉన్నాడా? కనుక అతని కుమారుడైన హామును శపించాడు, తన మనవడైన కనానుని శపించాడు. కనుక ఎందుకు ఈ విధంగా శపించబడ్డారు అంటే, నోవాహు మత్తు నుండి మేలుకున్న తర్వాత విషయాన్ని తెలుసుకున్నాడు. కనుక హాము గనక వస్త్రాన్ని కప్పుంటే బాగుండేది కదా. కొన్నిసార్లు మనం విషయాన్ని కప్పడానికి ప్రయత్నం చేయం. ఏది కప్పాలో అది కప్పం, ఏది విప్పకూడదో అది విప్పడానికి. ఏది బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకొని నేర్చుకోవాల్సి ఉన్నాయి. మనం వాటిని తెలుసుకొని నేర్చుకోవడానికి ఇష్టపడం. బైబిల్లో కొన్ని విషయాలు ఏదైతే రాయలేదో అది తెలుసుకోవడానికి, అది అడగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక కొన్ని కుటుంబ విషయాలైనప్పటికీ కూడా మనం ఏం చెయ్యాలి అంటే, వేటిని విప్పాలి, వేటిని కప్పాలి. కనుక మనం కప్పవలసిన వాటిని కప్పాలి, అక్కడితో దానిని మరుగుగా చెయ్యాలి. బైబిల్లో ఇలాగును గనక మనం ధ్యానం చేస్తే
పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడు 141వ కీర్తన 5వ వచనములో ఒక మాట వ్రాస్తాడు. ఏమిటి ఆ మాట అంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అన్నాడు. బాగుంది. నీతిమంతులు అంటే పరిశుద్ధులు, అభిషేకించబడిన వారు. వారు నన్ను గద్దిస్తే నాకు, వాళ్ళు నన్ను కొడితే నాకు ఆశీర్వాదమే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు గనక, వాళ్ళు భక్తులు గనక, వాళ్ళు పరిశుద్ధులు గనక. ఆ మాటలోనే కింద మాటలు చూస్తే మనకి ఏం కనబడుతుంది అంటే, దుష్క్రియలు చేయు వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నీతిమంతులు కూడా దుష్కార్యాలు చేస్తారా? అవును. కొన్నిసార్లు పరిశుద్ధులైనటువంటి వాళ్ళు కూడా, అభిషేకించబడిన వారు కూడా కొన్నిసార్లు ఏమవుతారు అంటే, వాళ్ళు కూడా మానవులు గనక వాళ్ళు కూడా పొరపాట్లు చేయొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సేవకులు గాని, లేక ఒక పరిశుద్ధులు అనబడిన వాళ్ళు గాని, ఓ సంఘములో ఉన్న విశ్వాసులు గాని, ఒకవేళ వాళ్ళు మానవులు గనక, ఒకవేళ వారు ఏదైనా శోధనలో పడినట్లయితే, దావీదు ఏమన్నాడు అంటే, వారి కోసం నేను ప్రచారము చెయ్యను, వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను అంటే నేను ప్రార్థిస్తాను. వాళ్ళు నన్ను కొట్టుట నాకు ఉపకారమే, వాళ్ళు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకమే. కానీ వాళ్ళు దుష్కార్యాలు గనక చేస్తే నేను వాళ్ళని ఏమి అనను, నేను మౌనంగా ఉంటాను. వాళ్ళని మార్చమని, వాళ్ళని క్షమించమని నేను ప్రార్థన చేస్తాను. అది అక్షరాల దావీదు జీవితంలో నెరవేరింది. సౌలు అనే వ్యక్తి అంటే ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు, రెండోది దావీదుకు మామ కూడా. ఈ సౌలు దావీదు ఇద్దరూ కూడా సమూయేలు అనే సేవకుని ద్వారానే అభిషేకం పొందారు. అభిషేకం పొందిన దావీదులాగా ప్రవర్తించలేదు సౌలు. ఎన్నో సందర్భాలలో వాక్యానికి విరుద్ధంగా జీవించాడు. అభిషేకించబడిన వాడే పరిశుద్ధుడే లేక నీతిమంతుడే. కానీ దావీదు ఎక్కడ కూడా ప్రచారం చేయలే సౌలు ఇలా చేస్తున్నాడని. కేవలం దావీదు చేసిన పనుల్లో ఏమిటంటే ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. మన జీవితంలో ఒకవేళ మీరు ఎరిగినటువంటి సేవకులైనా, మీరు ఎరిగిన విశ్వాసులైనా, పరిశుద్ధులైనా, ఒకవేళ వాళ్ళు ఏదైనా శోధనలో గనక పడితే నీ ధర్మము వాళ్ళ కోసం ప్రచారం చేయటం కాదు. దావీదు వలె ఏం చెయ్యాలి అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు పరిశుద్ధులైన వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు. ఒకవేళ మనం అలా చేయడం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. హాము చేశాడు చూసారా, విషయాన్ని అతను కప్పుంటే, వస్త్రాన్ని కప్పుంటే బాగుండేది, కానీ అతను కప్పలేదు. విషయాన్ని ఏం చేయడానికి చూశాడు అంటే విప్పడానికి. అన్నయ్యని షేముకు చెప్పాడు, నాన్న వస్త్రం లేకుండా పడుకున్నాడురా అని హేళనగా మాట్లాడుతూ చెప్పాడు. కానీ పెద్దవాడైన షేము, చిన్నవాడైన యాపేతు వాళ్ళు అలా చూడడానికి ఇష్టపడలేదు, వాళ్ళు కప్పడానికి ఇష్టపడ్డాడు. కనుక దేవుని వాక్యమును ఎరిగిన మనం షేములాగా, అందుకే బైబిల్లో ఏముంది అంటే షేము గుడారము యెహోవా స్తుతింపబడును గాక, షేము దేవుడు స్తుతింపబడును గాక. అంటే దేవుడిని ఎరిగిన మనము షేము వలె విషయాన్ని దాయాలి, లేక దావీదు వలె మనం ఏం చెయ్యాలి అంటే ప్రార్థించాలి. అది మనకు ఎంతైనా కానీ మనకు ఆశీర్వాదం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థించే దానికి బదులుగా మనం ఒక అవిశ్వాసిలాగా, ఒక అన్యుల వలె దానిని మనం అనేకులకు తెలపడానికి మన్నోడుతో మనం ఇష్టపడుతుంటాం. కనుక దేవుడు ఆ విషయంలో ఇష్టపడ్డాడు కదా, అది దేవునికి మహిమకరం కాదు కదా. ఇలాగ బైబిల్లో మనం చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం నుండి గనక మనం అక్కడ గమనిస్తే, ఇశ్రాయేలు నేలినటువంటి రాజు అయిన ఆహాబు, యెజబేలు, వారు ఇజ్రాయేల్ నేలినటువంటి వాళ్ళు ఇజ్రాయేలుని భక్తిహీనత మార్గంలోనికి నడిపించిన వాళ్ళు, వారు దుర్మార్గంగా జీవించినటువంటి వాళ్ళు. ఎన్నో సందర్భాలలో ఏలి అనే సేవకుడు వెళ్ళి వాళ్ళని గద్దించాడు, మీరు చేస్తున్నది చాలా రాంగు, దేవుని ప్రజలని దేవుని వైపు తిప్పవలసిన మీరు, నాయకుడిగా ఉన్నటువంటి మీరు విగ్రహారాధనలోనికి మీరు నడిపిస్తున్నారు వాళ్ళని అని అనేకమైన సార్లు గద్దిస్తే ఏలియా వాళ్ళకి ఏమయ్యాడు అంటే విరోధి అయ్యాడు. సరి అయిన వాక్యాన్ని వివరించినందుకు, వాళ్ళ తప్పును వాళ్ళకు చూపించినందుకు ఏలియా వారికి విరోధమయ్యాడు. ఏది ఏమైనా ఆహాబు, యెజబేలు భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ తరువాత ఆహాబు కుమారుడైన అహజ్యా ఇజ్రాయేలీలను ఏలతన్నాడు. ఓ రోజున అహజ్యా ఏలుతున్నటువంటి కాలంలో ఒక కిటికీలో నుండి పడి అతడు ఏమయ్యాడు అంటే రోగిగా అయ్యాడట. రోగిగా అవుతే అతను బ్రతికే ఛాన్స్ ఏమాత్రం కూడా లేదు. అందరూ కూడా చెప్పారు చనిపోతాడని చెప్పారు. అప్పుడు ఇతను అహజ్యా అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఎక్రోను దేవత దగ్గరికి పంపించాడట. బయల్జబూలు
ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీరు అడిగిరండి, నేను బ్రతుకుతానో నేను చనిపోతానో మీరు తెలుసుకొని రావాలి అని అన్నాడు. సరే అహజ్యా సేవకులు బయలుదేరారు. అహజ్యా సేవకులు బయలుదేరి అతనిని బ్రతుకుతాడా చనిపోతాడా దేవత దగ్గర అంటే శకునం చూడడానిక. అహజ్యా దేవుడిని ఎరిగిన వాడు కదా, ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు అది కదా. ఇశ్రాయేల్ నడిపిస్తున్నటువంటి అహజ్యాని ఇలా చూస్తే మరి ప్రజలు శకునాల దగ్గరికి వెళ్ళరా, లేక దేవతల దగ్గరికి వెళ్ళడా? ప్రియా దేవుని బిడలారా, కనుక వెళుతూ ఉండగా ఏలియాతో దేవుడు మాట్లాడాడట. అహజ్యా సేవకులు వస్తున్నారు, వాళ్ళని నువ్వు ఎదుర్కోవాలి, ఎదుర్కొని నీతో ఏదైతే మాట్లాడతానో ఆ విషయాన్ని నువ్వు ఆ సేవకులకు చెప్పాలి అంటే ఏలియా వాళ్ళని ఎదుర్కొన్నాడు. అహజ్యా సేవకులు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటే అహజ్యా సేవకులు అడిగాడు, ఏలియా ఎక్కడికి వెళుతున్నారు అంటే, అహజ్యా ఇలా ఉన్నాడు, మరి మేము ఎక్రోను దేవత దగ్గరికి వెళుతున్నాము అడగడానికి అని చెప్తే ఏలి అన్నాడు కదా, మీ రాజు అహజ్యా ఎక్కిన మంచము దిగడో అతడు మరణిస్తాడు అని చెప్పాడు. వెంటనే వీళ్ళు ఎక్రోను దేవత దాకా వెళ్లకుండా దారి మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తారు. దారి మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చి ఇలాగున అహజ్యాకి చెప్తాడు. కనుక ఎన్నో సందర్భాలలో సౌలు కూడా శకునాల దగ్గరికి వెళితే సమూయేలు అనే వ్యక్తి మరి భూమిలో నుండి వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు ఇలా చేస్తున్నావని యెహోవాయే నిన్ను వదిలేస్తే నీవు నన్ను రమ్మన్నావు శకునం ద్వారా, నేను నీతో ఏం మాట్లాడాలి? కనుక మనకు వేరే మార్గాలు లేవు. ఏదైనా గాని మనం దేవుని ద్వారా తెలుసుకోవటమే గాని సోదుల దగ్గరికి వెళ్ళి అడగడమో, లేక శకునాలు అడగడమో, లేక తంత్రాలను అడగడమో, లేక దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు మంత్రాలు వేయించుకోవడమో, లేక తాళ్లు కట్టించుకోవడమో అవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనవి. అవి దేవుడు ఎక్కడా కూడా ఇష్టపడలేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడలారా, అహజ్యా దగ్గరికి వెళితే ఏం తిరిగి వచ్చేసినట్టున్నారు, మీరు వెళ్ళలేదంటే వెళ్ళలేదు. దైవ సేవకుడైన ఏలియా ఎదురయ్యాడు, ఎక్కిన మనుషుని దిగడు అని చెప్పాడు. కనుక ఇది విషయం అంటే అహజ్యా చాలా కోపం వచ్చి ఏలి అని పిలిపించమంటాడు. ఏలి అని పిలిపించమంటే అక్కడ ఒక 50 మందిని తన సేవకుని పంపించి 50 మంది మీద ఒక అధిపతిని పంపించాడు. అంటే 51 మందిని పంపించినట్లుగా. ఏలి అప్పటికే కొండ మీద ఉన్నాడు. అంటే ఏలియాని రమ్మని పిలిస్తే ఏలియా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు 50 ప్లస్ ఒక అధిపతి 51 మంది వెళ్ళి వాళ్ళ మాటల ధోరణి ఎలా ఉంది అంటే, ఏలియా అని అంటారు కదా, దైవజనుడా రాజు నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటాడు. ఏలియాకి చాలా పౌరుషం కలిగిన సేవకుడు. బాప్టిజం ఇచ్చే యోహాను ఎంత పౌరుషంతో సేవ చేశాడో పాత నిబంధన గ్రంథములో ఏలియా అంత పౌరుషం కలిగిన వాడు. కారణం ఏంటంటే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం రావాలి అంటే వర్షం వచ్చింది. 3.5 ఏళ్ళు వర్షం రాకూడదు అంటే వర్షం రాలేదు. ఆకాశంలో నుండి అగ్ని దిగి రావాలి అంటే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చింది. అతను గొప్ప దైవజనుడు ఏలియా. కనుక అటువంటి ఏలియాను పట్టుకొని ఒక సేవకుడిని పట్టుకొని దేవుని సేవకుని పట్టుకొని, అంటే దేవుని సేవకుడైన వాడు ఏలియా ఎలా ఉన్నాడు అంటే అహజ్యా అడుగుతాడు, మీకు దారి మధ్యలో ఎదురైన వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే గొంగలు కప్పుకున్నాడు, తోలిదట్టి కట్టుకున్నాడు అని అన్నారు. అంటే అతను ఏలియా అయి ఉన్నాడు అని అహజ్యా గమనించాడు. అంటే ఈ రోజున 50 మంది ప్లస్ అధిపతి వాళ్ళ దృష్టిలో ఏలియా ఎలా ఉన్నాడు అంటే ఆఫ్టర్ ఆల్ దేవుని సేవకుడు. ఒక గొంగలి కప్పుకున్నాడు, ఒక తోలుదట్టి ధరించాడు. కనుక దేవుని సేవకుడు అనేవాడు ఆఫ్టర్ ఆల్. దైవజనుడా పాస్ట్రో నిన్ను అతను రమ్మని అంటున్నాడు అనగానే ఇతను ఆకారము సరిగ్గా లేకపోవచ్చేమో, అతని వస్త్రధారణ లేకపోవచ్చేమో, కానీ ఇతను గొప్ప దైవజనుడు. ప్రియా దేవుని బిడలారా, అతను అన్నాడు కదా, నేనే నిజంగా దైవజనుడు అయితే ఇప్పుడే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి మీ 51 మందిని దహించునుగాక అని అంటూనే ఉన్నాడు. ఆకాశంలో నుండి గొప్ప అగ్ని దిగి వచ్చి 51 మందిని ఏమైనది అంటే దహించి వేసింది. అంటే సేవకునితో విధానం, మాట్లాడే విధానం కావాలి కదా. ఒక సేవకుడిని ఒక సామాన్య వ్యక్తిలాగా నువ్వు సంబోధిస్తే సేవకుడు గొప్పవాడని కాదు, సేవకుడు దేవుని ప్రతినిధి కదా. ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యక్తి కంటే కూడా, ఒక ప్రధానమంత్రి దగ్గర ఉన్న వ్యక్తి కంటే కూడా, ఒక పరలోక రాజు యొక్క సేవకుని ఒక సేవ చేస్తున్నవాడు కదా సేవకుడు. ఆ సేవకుడిని పట్టుకొని దైవజనుడా ఆ వ్యక్తి రమ్మంటున్నాడు అని కమాండింగ్ గా నువ్వు అడ్రస్ వేస్తే ఆ సేవకుడు ఖాళీగా లేడు కదా అక్కడ.
సరే ఇలాగున జరిగిందని అహజ్యా మరల ఏం చేశాడు అంటే అప్పుడు కన్నా తను సరిదిద్దుకున్నాడంటే సరిదిద్దుకోలేదు. అతనిలో ఏమైనా మార్పు కలిగిందంటే మార్పు కలగల. మళ్ళా నా దగ్గర జనం ఉన్నారు కదా, జనంకేం తక్కువ అని మరలా మరొక 50 మందిని, మరొక 50 మంది మీద ఒక అధిపతిని పంపించాడట. మళ్ళా 51 మందిని పంపించాడట. వాళ్ళు ఎంత ధైర్యం కలిగిన వాళ్ళు అనుకోవాలో చూడండి. ఫస్ట్ 51 మంది చనిపోయారు. ఏ మాటల వల్ల సేవకుడిని ఏ విధంగా సంబోధిస్తూ ఉండటం వల్ల వాళ్ళు చచ్చిపోయారు. కనుక ఈరోజు మళ్ళా నేను వెళ్తున్నాను, 50 మంది మాట్లాడరు. మాట్లాడేవాడు ఎవరంటే అధిపతి మాత్రమే మాట్లాడతాడు. కనుక ఈ అధిపతి ఆ రెండో వాడి వెళ్ళిన వాడు చాలా జాగ్రత్తగా మెసులుకోవాల్సింది. సేమ్ అతను కూడా ఎలా మాట్లాడాడు అంటే, దైవజనుడా, రాజు నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. నేను అనుకుంటా ఫస్ట్ వాడి కంటే కూడా రెండో వాడికి